వై నాట్ 175 అని మీ నాయకుడు అంటున్నారు. అసలు అందులో ఆ పార్టీలో అభ్యర్థులే లేరు అని ప్రతిపక్షాలు దూషిస్తున్నాయి కదా. మొట్టమొదటిగా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించినటువంటి పార్టీ ఏదంటే ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత డిసెంబర్ నుండి కూడా అభ్యర్థులను విడతల వారీగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించుకుంటూ పోతా ఉన్నారు. మరి మీ దగ్గర అందరూ అభ్యర్థులు ఉంటే 175 ఒకేసారి ప్రకటించలేదు కదా. మీరు 99 ఏమో ఇచ్చినట్టున్నారు మీ అభ్యర్థుల్ని. అంటే మరి మీ దగ్గర పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఉంటే మీరు ఒకే విడతలో రిలీజ్ చేసి ఉండేవాళ్ళు కదా. అది తప్పు. ఎక్కడ ఎవరు అవసరపడతారన్నది కొంత ఎక్సర్సైజ్ ఏ నాయకుడైనా చేస్తాడు. మీరైనా చేస్తారు, మా నాయకుడైనా చేస్తారు, అందరూ చేస్తారు. ఎందుకంటే గెలిచేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, బరిలోకి దించే ముందు ఎవరైతే బాగుంటుంది అన్నది అధిష్టానం ఎప్పుడూ కూడా దాని మీద స్టడీ చేస్తారు. అలా చేసిన తర్వాత అవకాశం కల్పిస్తారు. అంతే తప్పితే అభ్యర్థులు లేరు మాకు అని మీరెవరండి చెప్పడానికి? అసలు మీది మీరు చూసుకోండి. మీరంటే ఒకే 175 ప్రకటించలేక మీరు పొత్తులతో వస్తున్నారు. మరి మీ దగ్గర అభ్యర్థులు లేకపోతే ఎందుకు ఉంటే పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు? అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.